నుంచి అనేది ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు, మాకైతే తెలియదు. మరి మీకు తెలిసావు, మాకు తెలియదు. నాకు తెలిసింది ఏంటంటే మీరేదో జేపీ నడ్డా గారిని కలిశారు, నిన్న సాయంత్రం ఎప్పుడో కలిశారు అని చెప్పి తెలిసింది. అది నిజమేనా? ఒకటి. రెండవది, నర్సాపురం నుంచే పోటీ చేస్తున్నారా? పోటీ చేస్తే ఏ పార్టీ నుంచి చేస్తున్నారు? అసలు ఈ సస్పెన్స్ ఎందుకుంది? అది ఇంపార్టెంట్. అంటే వెంకటకృష్ణ గారు వెరీ సింపుల్ అండి. నేను గత వారం వచ్చినప్పుడు కూడా ప్రత్యక్షంగా కలవలేదు, కానీ పెద్దల నడ్డా గారితో మాట్లాడటం జరిగింది. అలాగే నేను మొన్న వచ్చా, నిన్న వారిని సమయం అడగటం. సో నేను ప్రధానమంత్రి గారి మీటింగ్ చాలా అత్యద్భుతంగా జరిగిందండి. ఆ మీటింగ్ జనం ఊహించిన దానికన్నా రెట్టింపు స్థాయిలో వచ్చారు. కానీ ఈ పోలీస్ అధికారులు మనం డిబేట్ ముందు మాట్లాడుకున్నప్పుడు ఏదైతే ఈ పోలీస్ అధికారులు ఈ అరాచకాలు చేశారో అవన్నీ కూడా వారికి తెలియజేయటం జరిగి, రేపు రాబోయే మీరు తమరు రావచ్చు మీటింగులకి, అలాగే నరేంద్ర మోడీ గారు కొన్ని మీటింగులకు వస్తారు, అమిత్ షా గారు వస్తారు. ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండేలాగా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి ఇవన్నిటి గురించి నేను వారికి తెలియజేయడం జరిగింది. అలాగే పనిలో పనిగా, అంటే ఇంకా నర్సాపూర్ స్థానం ఎవరు ఏమిటి అనేది ఇంక లిస్టులు పూర్తిగా రాలేదు కాబట్టి, ఒకవేళ నర్సాపూర్ స్థానం భారతీయ జనతా పార్టీయే తీసుకుంటే నన్ను నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించి నాకు ఎస్ అంటే వెళ్ళినప్పుడు చెప్తారు కదా. అలాగే ఇంకా నేను మరి నర్సాపురం స్థానం రోజు పేపర్లో చూస్తాను, ఒకరోజు ఒకరు తెలుగుదేశం అంటారు, ఇంకో రోజు ఇంకొకరు భారతీయ జనతా పార్టీ అంటారు. సో కాబట్టి నేను ముందు నుంచి కూడా ఐఎమ్ వెరీ కన్సిస్టెంట్ ఫ్రమ్ ద లాస్ట్ 3 years అండి. ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి కాదు కదా, ఎవడు కూడా కల్లో కూడా ఈ పొత్తు ఉంటుందని ఊహించినప్పటి నుంచి కూడా 3 సంవత్సరాలుగా నేను మీ ఛానల్లోనే ఎన్నోసార్లు పొత్తు ఉంటుంది అని చెప్పాను. ఈ నర్సాపురం స్థానం ఎవరు తీసుకుంటే ఆ పార్టీ తరఫునే నేను పోటీ చేస్తాను. కూటమి ఫామ్ అయిన తర్వాత కూటమిలో ఏ పార్టీ అయినా సరే ఒకటే. ఎందుకంటే నాకు ఏ పార్టీ అయినా కూటమిలో ఉన్నప్పుడు ఒకటే అని చెప్పి నేను ముందు నుంచి చెప్తున్నాను. ఇప్పటికీ కూడా నేను అదే మాట మీద ఉన్నా. ఎందుకంటే నాకు ప్రజాబలం ఒక్క నా పార్లమెంట్లోనే కాదు, రాష్ట్రం మొత్తం కూడా మన డిబేట్ల వలన కావచ్చు, వాట్ ఎవర్ మే బి ద రీజన్, ఐ హ్యావ్, అంటే నాకంటూ నన్ను ప్రేమించే వారు రాష్ట్రంలో కనీసం లక్షల సంఖ్యలో ఉన్నారు. ఎన్నికలప్పుడు ఎవరైనా సరే ప్రజాబలం ఉన్న నాయకుడిని కోరుకుంటారు. కాబట్టి డెఫినెట్గా ఈ పార్టీల అధినేతలు అందరితో నాకు చక్కటి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి నేను ఖచ్చితంగా నర్సాపురం నుంచే కూటమి అభ్యర్థిగా పోటీ చేయటానికి నాకు అన్ని క్వాలిఫికేషన్లు ఉన్నాయి అని చెప్పి భావిస్తూ సర్టన్లీ నేను నర్సాపురం నుంచి బహుశా ఎల్లుండి కల్లా అన్ని పార్టీలు కూడా మరి ఎవరెవరు ఏ స్థానాలు ఎవరెవరు ఏ అభ్యర్థి చెప్తారని చెప్పి అన్నారు. కాబట్టి క్లారిటీ ఎల్లుండి కల్లా వచ్చేస్తుంది. నా అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత ఏదో కొద్దిమంది మా పార్టీలో ఉన్న మిథున్ రెడ్డిలు ఇటువంటి వాళ్ళు వారి కోవట్లని ప్రవేశపెట్టాలని చేసిన ప్రయత్నాలు, భారతీయ జనతా పార్టీ ఒక పెద్ద అతి ఎక్కువ మంది సభ్యులున్న నేషనల్ పార్టీ, దట్ ఈస్ ద మోస్ట్ స్ట్రక్చరల్లీ ఆర్గనైజ్డ్ పార్టీ. ఇటువంటి కుక్కమూతి పిందెలు ప్రయత్నాలు వాళ్ళ కుక్కబుద్ధి ప్రకారం ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అటువంటి ప్రయత్నాల్ని తిప్పికొట్టినట్టుగా నాకు తెలిసింది. సో కాబట్టి డెఫినెట్గా నేను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానన్నది ఎల్లుండి కల్లా తెలిసిపోతుంది వెంకటకృష్ణ గారు. నేను కూటమి అభ్యర్థిగా నర్సాపురం నుంచే పోటీ చేస్తాను అన్న పరిపూర్ణ విశ్వాసం నాకుంది, నా ప్రజలకుంది. అంటే పేరు రాష్ట్ర ప్రజలు అంటే నర్సాపురం ఏ పార్టీ తీసుకుంటుందో రేపో ఎల్లుండి ప్రకటిస్తారు కదా, ఆ ప్రకటన వచ్చిన తర్వాతే మీరు ఆ పార్టీలో చేరుతారా? కండువా కప్పుకుంటారా ఆ పార్టీలో? లేదు లేదు,
అంతేనా? కండువ కొద్ది గంటల ముందు కూడా కప్పుకోవచ్చు, అదే కొద్ది గంటల ముందు కప్పుకోవచ్చు. ఆఫ్ కోర్స్ మీకు ముందే తెలిసే అవకాశం ఉంది కాబట్టి ముందే కప్పుకోవచ్చు. రైట్, ఎనీవే ఆల్ ది బెస్ట్ రాజు గారు, ఆల్ ది బెస్ట్. అండ్ ఇప్పుడు సింబల్ కూడా వెంకటకృష్ణ గారు సింబల్ కూడా ఆ. 3 సింబల్స్ కలిపి పెడుతున్నారు ఇప్పుడు చూసారా? అవునవును పెడుతున్నారు. 3 ఓ పక్క సెంటర్లో పువ్వు, ఓ పక్క సైకిల్, ఇంకో పక్క గాజు గ్లాసు, అవును అలా వస్తున్నాయి కదా డిజైన్లు. అవును. సో ఆ డిజైన్ తరపునే పోటీ చేస్తాను వెంకటకృష్ణ. ఓకే ఓకే, మీ గుర్తు ప్రయత్నాలు మీ గుర్తు సైకిల్, గ్లాసు, కుక్కమూతి పువ్వు పిందెలు అన్నమాట. ప్రయత్నించిన మాట వాస్తవం. కుక్కమూతి పిందెలు ప్రయత్నించిన మాట వాస్తవం, అది ఫెయిల్ అయిన మాట కూడా వాస్తవం. రైట్. ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇంకా వాటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో అంచేత ఖచ్చితంగా నేను రాజద్రోహిగా చిత్రీకరించబడ్డ నేను ప్రజా బంధువుగా